సాంకేతిక సర్బట్ పుల్లారావు గారు నమస్తే సార్. మీ అంచనా ఏంటి సార్? భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ గతంలో మనం చూసాం 1999, 2004, 2014 ఇప్పుడు కూడా పొత్తు కుదిరితే ఇది 4వసారి అవుతుంది. మళ్ళీ ఈసారి ఆ వాతావరణం ఉందా? ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ వేస్తున్న అడుగులు తెలుగుదేశం పార్టీ పంపిస్తున్న సంకేతాలు చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది సార్? అజయ్ రెడ్డి గారు చెప్పినంత విన్నా, ఐ రెస్పెక్ట్ హిమ్, వెరీ సీనియర్ మ్యాన్. కానీ భారతీయ జనతా పార్టీకి నేషనల్ పార్టీ అవనే, స్టేట్ పార్టీ అవనే, ఐ రెస్పెక్ట్ మోడీ ఆల్సో, నరేంద్ర మోడీ గారిని. అవసరం చాలా ఉన్నది భారతీయ జనతా పార్టీ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ 102, 103 పార్లమెంట్ సీట్స్ లో ఈ వేళ భారతీయ జనతా పార్టీకి 4 ఉన్నాయి. 100లో. కర్ణాటకలో ఉన్న 28లో 27 వచ్చినాయి పోయేసి. ఈసారి అన్న వస్తాయా? తగ్గుతాయి. 1, 10, 15. ప్రభుత్వం మారింది. అలాగే మీరు ఉత్తరాకి వెళ్ళిపోతే మహారాష్ట్ర, బీహార్ లో 88 సీట్లలో 81 వచ్చినాయి ఎంపీ లాస్ట్ టైం. ఈసారి 40 వస్తే చాలు అనుకుంటున్నారు. ఎక్కడి నుంచి సీట్లు వస్తాయి? ఎస్, అమిత్ షా గారు, నడ్డా, మోడీ గారు, ఆంజనేయ రెడ్డి గారు అందరూ పనిచేశారు. అందువల్ల శాతం పెరుగుతుంది, మెల్లిగా పెరుగుతుంది. 2024కి సరిపడా శాతం పెరగదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పొత్తు పెట్టుకోకపోతే అక్కడ ఢిల్లీ ప్రభుత్వం కూడా ప్రమాదంలో వస్తారు. నంబర్లు లేవు, సంఖ్యలు లేవు. ఇక్కడ పెట్టుకుంటే తప్పకుండా అలయన్స్ కి 1 వస్తాయా, 10 వస్తాయా, 20 వస్తాయా వాళ్ళందరికీ ఎక్కలేదు. కానీ 10 వస్తాయి. తర్వాత మేము ఎప్పుడు ఇలా ఆలోచించుకుంటాం. ఎలా తెగిపోయిందో మా డివోర్స్ అన్నారు ఆంజనేయ రెడ్డి గారు. ఐ ఓన్లీ వాంట్ టు కమెంట్. చాలా సార్లు తిట్టుకున్నారు, మళ్ళీ కలిసిపోయారు, మళ్ళీ చేశారు. పాలిటిక్స్ లో ఇవన్నీ ఉండవు. చక్కగా కలుస్తారు, చక్కగా చేసుకుంటారు. నేను అనుకుంటున్నా ఇది ఏ క్షణమైనా అనౌన్స్ అవుతారు ఈ పార్టీకి, ఆ 2 పార్టీలతో పొత్తు. బీజేపీకి చంద్రబాబు నాయుడు కూడా కావాలి వాళ్ళతో పొత్తు. ఎందుకంటే నేషనల్ పార్టీ బీజేపీ అధికారంలో ఉన్నది. రేపు మళ్ళీ అధికారంలో వచ్చే సైన్స్ అన్ని కనపడుతున్నాయి. సైన్స్ కనపడుతున్నాయి, వస్తాది అని అందరూ అంటున్నారు. అందువల్ల వాళ్ళతో ఎందుకు పాటు చేసుకుంటాడు ఆయన? జరిగింది జరిగిపోయింది. ఆయన సీనియర్ పాలిటీషియన్, 40 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నారు. జరిగిపోయింది, అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోవాలి, ముందలు చూడాలనే వ్యక్తి. కాబట్టి తప్పకుండా జరుగుతుంది, ఆల్టర్నేటివ్ లేదు. అన్నిటికైతే ముఖ్యం వైఎస్ఆర్ పార్టీ మాకు పొత్తు అక్కర్లేదు అన్నారు కదా. మరి బీజేపీ వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాము, చక్కగా తప్పలేదు. వాళ్ళు అక్కర్లేనప్పుడు ఎక్కడో పొత్తు లేకుండా 25 సీట్లు వాళ్ళు పాస్ చేసుకుంటారా? 1 సీట్ రాకుండా ఏ రకమైన పాలిటిక్స్ అంటారు? చాలా కష్టం. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బీజేపీకి ఇవాళ. మాక్సిమం పెరిగిపోయిన రాష్ట్రాల్లో మళ్ళీ పెరగాలంటే కష్టం. పీక్ వచ్చి 25కి 25 రాజస్థాన్, 26కి 26 గుజరాత్, ఇలా మళ్ళీ అన్ని సీట్లు వస్తాయి. 1, 2, 3 తగ్గిన అన్ని రాష్ట్రాల్లో మెజారిటీ పోతాది. భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నది. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి బలంగా ఉన్నది. కానీ సంఖ్యలు చూసేటప్పటికి అక్కడక్కడ కొద్దిగా వీక్నెస్ ఉన్నది. ఆ వీక్నెస్ అది కట్టుకోకపోతే మెజారిటీ పోతాది. అది నాకు క్లియర్ గా కనపడుతుంది. అలాగే తెలుస్తా, పెద్దోళ్ళకి తెలియదా? తెలుసు కాబట్టి పొత్తు కోసం వెళ్తున్నారు. అక్కడ జేడీఎస్ తో పొత్తు పెట్టుకున్నారు కర్ణాటకలో, ఇక్కడ ఆంధ్రాలో పొత్తు పెట్టుకుంటారు, తెలంగాణలో ఎవరు లేరు. ఇది పొత్తు పెట్టుకోకపోతే ఈ 102 సీట్లలో 5, 6 వస్తాయి. గవర్నమెంట్ ఎలా ఫామ్ చేస్తారు? కానీ సో చాలా ప్రయారిటీ బీజేపీకి, ప్రయారిటీ ఉన్నది, తొందర ఉన్నది, కనపడట్లేదు. వీక్ గా ఉన్నదని ఏరియాలో పెరగలేదు అంటలేదు నేను పార్టీ. కానీ సీట్లు వచ్చి అంత పెరుగుదల లేదు, అంత రైజింగ్ లేదు. 5 సంవత్సరాలు 10 సంవత్సరాల పైగా వస్తాయి, అది వేరే విషయం.